నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరి సార్ని మన ప్రీతం శాసనసభ్యుల వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇందాక హెచ్ఎం గారు కానీ మౌలవి మాస్టర్ కానీ మిగిలిన హనుమంతులు అందరూ కూడా భారత రాజ్యాంగం ఇప్పుడు రచించారు. భారత రాజ్యాంగం కోసం భారతదేశ స్వాతంత్రం సాధించిన తర్వాత భారత రాజ్యాంగం ఎందుకు రచించారు? ప్రపంచ దేశాల్లో అనేక దేశాలు తిరిగి అక్కడ స్థితిగతులు ఆలోచించి మన భారతదేశంలో అనేక ప్రాంతాలు, కులాలు, మతాలు, ఆర్థిక సామాజిక పరిస్థితులు గమనించి అన్ని సామాజిక వర్గాలకు, అన్ని ప్రాంతాలకు మరి కొన్ని చోట్ల ఎడారులు ఉంటాయి, కొన్ని చోట్ల ఫారెస్ట్ ఉంటాయి, కొన్ని చోట్ల నదులు ఉంటాయి, కొన్ని సముద్రాలు ఉంటాయి, పేదవాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు. అనేక రకాల దృష్టిలో పెట్టుకొని సామాజిక ఆర్థిక సమానతలు కూడా లేకుండా తయారు రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగాన్ని మీ అందరూ కూడా మరి మనందరం కూడా ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని అనుసరించుకుంటేనే భారతీయ పార్లమెంట్లో నిర్ణయం తీసుకున్నా, అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నా సరే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాల మీద ఉండాలి తప్ప ఏదైనా మార్చాలంటే సవరణ చేయాలి. పార్లమెంట్లో సవరణ చేయాలి, ఆ తర్వాత అసెంబ్లీ ఉంటే రాష్ట్రాల అసెంబ్లీలో సవరణ చేయాలి. అటువంటి రాజ్యాంగం మన రాజ్యాంగం. అంటే ఈరోజు రాజ్యాంగం అంటే ఏంటంటే చాలామంది అనుకుంటారు మనకి స్వాతంత్రం రాకముందు ఉన్న రాజ్యాంగం బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన రాజ్యాంగం, స్వాతంత్రం వచ్చిన తర్వాత తయారు చేసిన రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. దానిలో మరి రాజ్యాంగంలో ఈరోజు మనం భవనం కట్టుకోవాలన్నా, ఉపాధ్యాయులు శాలరీస్ రావాలన్నా, రోడ్స్ ఏర్పాటు చేయాలన్నా, వైద్య రంగానికి, విద్యారంగానికి, ఇరిగేషన్కి, అనేక రంగాలకి నిధులు కేటాయించాలన్నా సరే అవన్నీ కూడా అసెంబ్లీలో, పార్లమెంట్లో తీర్మానం చేసుకున్న తర్వాతే మనకి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ వస్తాయి. వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఎటువంటి అయినా సరే. అంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి పార్లమెంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, దేశానికి సంబంధించింది, రాష్ట్రానికి సంబంధించింది రాష్ట్ర అసెంబ్లీలో మనం తీర్మానం తీసుకుంటూ ఉంటాం. అది భారత రాజ్యాంగానికి లోబడి చేయాలి. ఆ తర్వాత మౌలవి మాస్టర్ చెప్పినప్పుడు అనేక సవరణ చేసుకుంటూ, అంటే ఆ రోజు పరిస్థితి వేరు, ఈరోజు పరిస్థితి వేరు. ఆ రోజు యొక్క పరిస్థితిగా కొన్ని అనుగుణంగా కొన్ని చేస్తే ఈరోజు అవసరాల మేరకు కొన్ని రాజ్యాంగాలు కూడా సవరణ చేసుకుంటూ పోయాం. అది భారత రాజ్యాంగం. అంటే భారత రాజ్యాంగంలో ప్రతి విషయం కూడా ఈరోజు మరి రిజర్వేషన్ ఉన్నాయి. ఆ రోజు బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి రాజ్యాంగంలో ఈరోజు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీ రిజర్వేషన్ చెప్పంటే ఆర్థికంగా వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆర్థికంగా, సామాజికంగా ముందుకు రావాలని చెప్పి రిజర్వేషన్ కేటాయించారు. అదేవిధంగా ప్రభుత్వ పనులు ఏది చేపట్టినా సరే అసెంబ్లీలో బడ్జెట్లో కేటాయించిన నిధులకు లోబడి ఈరోజు విద్యారంగానికి ఇంత నిధులు కేటాయిస్తామని చెప్పంటే దానికి లోబడే చేయాలి. విద్యారంగం కావచ్చు, వైద్యరంగం కావచ్చు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఇవన్నిటి కూడా బడ్జెట్లో, రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే నిధులు కేటాయిస్తామో ఆ బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత ఆ నిధులు ఖర్చు పెడతా ఉంటాం. అది మన రాజ్యాంగం కూడా మనందరూ కూడా పార్లమెంట్, అసెంబ్లీ కూడా అది భారత రాజ్యాంగం ఉన్నటువంటి పొందుపరిచిన విషయాల మీద మనం ముందుకు పోతా ఉంటాం. రాజ్యాంగం గురించి ఇందాక మాస్టర్ చెప్పేది అందరూ కూడా అర్థమైనది. మనం కూడా అనుకుంటాం భారత రాజ్యాంగం తయారు చేసినటువంటి బిఆర్ అంబేద్కర్ నిజంగా చాలా పేదవాడు. చివరికి అంటరాంతరం ఉంటే ఆ రోజుల్లో స్కూల్లో చదువుకోవడం అవకాశం లేదు. స్కూల్ బయట కూర్చొని కిటికీలో చూసి బోర్డు మీద రాసిన పాఠాలు చదువుకొని ఎంతో మేధావిగా ఎదిగి భారత రాజ్యాంగం రచయితలో మెయిన్ పాత్ర పోషించాడంటే అక్కడ పేదరికం అనేది ఏమాత్రం కూడా అడ్డు రాదు. ప్రభుత్వ పాఠశాలలో పేదరికము, గ్రామాలు అనేది ఏమాత్రం కూడా అడ్డు రాదు. అంటే కష్టపడి చదువుకుంటే, మేధాశక్తి ఉంటే, తప్పకుండా సామాజిక స్పృహ ఉంటే మనం కూడా సమాజంలో మంచి పేరు తేవాలి, సమాజాన్ని మేలు చేయాలని చెప్పి ఆలోచన ఉంటే భారత స్వాతంత్రం కోసం ఏదైతే చాలామంది ప్రాణత్యాగాలు చేశారో ఈరోజు భారతదేశాన్ని ముందుకు తీసుకురావడానికి మనందరం కూడా అటువంటి ఆలోచనతో అటు ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ, సామాజిక బాధ్యత,
సేవా దృక్పథం ఉన్నటువంటి తప్పకుండా మనకు కూడా మంచి పేరు, మంచి దేశం. భారత స్వాతంత్రం సాధించాం కానీ భారతదేశం ప్రపంచంలో గొప్ప దేశానికి ఎదగాలని చెప్పంటే మనందరూ కూడా బాధ్యులు కావాలని చెప్పి కోరుతూ మీ అందరూ మరి ఒకసారి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి సాధించుకోండి చెప్పి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల మధ్యలో విద్యార్థులు కూడా క్రీడా కాంపిటీషన్ పెట్టేవాడు. మరి ఈ ఏడు కూడా కొద్ది టైంలో తప్పకుండా పాల చేతి స్ఫూర్తి ద్వారా తప్పకుండా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కాంపిటీషన్ నిర్వహిస్తాను ఎప్పుడు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు పిన్ డ్రాప్ సెయింట్ అయిపోవాలమ్మా. మనం అడుగుతున్నాం ఎమ్మెల్యే గారిని, సార్ ఏంటి అని ఇప్పుడు అడగబోతున్నారు మీరు. మరి సారు మరి మీతో మాట్లాడటానికి మీ ప్రశ్న సమాధానం గొప్ప మనసు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మన శ్రీను మాస్టారు నిర్వహిస్తారమ్మా. మాస్టర్. సభకు నమస్కారం. గౌరవ శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారికి, అలాగే పెద్దలకి అందరికీ నమస్కారం. చర్చాపై కార్యక్రమం ఇక్కడ ఢిల్లీలో ప్రధానమంత్రి అధ్యక్షన జరుగుతుంది. అదేవిధంగా మనకు కూడా ఈ స్కూల్లో సార్ సమక్షంలో పెడదాం అనుకున్నాం. ఉన్నారో వాళ్ళని పిలిచి డైరెక్ట్ ప్రభుత్వానికి మనం మన సందేహాలు, పిల్లలకున్న సలహాలు, సందేహాలు అన్నీ డైరెక్ట్ సార్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నా పేరు వై భార్గవ్ ధనుష్. నేను 10th క్లాస్ చదువుతున్నాను సార్. పార్లమెంట్ అసెంబ్లీలో ఈ మధ్య తరచుగా వినపడం జీరో అవర్ అంటే ఏంటి సార్? దాని గురించి చెప్పండి సార్. సామాన్యంగా పార్లమెంటు సమావేశాలు కానీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే ముందు అసెంబ్లీ సభ్యులు లేదా పార్లమెంట్ సభ్యులు ముందుగా ప్రభుత్వానికి ఆ కాన్స్టిట్యున్సీ కావచ్చు లేక రాష్ట్రంలో సమస్యలు కావచ్చు ఆ విషయాల మీద కొన్ని క్వశ్చన్స్ పంపిస్తూ ఉంటాం. అంటే మన యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు, రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల మీద లేదా వ్యవసాయదారులు ఎదుర్కొన్న సమస్యల మీద మన అసెంబ్లీలో ఒక క్వశ్చన్ పంపిస్తాం. దాంట్లో మరి అందరు ఎమ్మెల్యేల క్వశ్చన్ కూడా మనం దాంట్లో అయితే నమ్మకం లేదు. కొంతమంది దాంట్లో రీచ్ అయితే, కొంతమంది రీచ్ అవ్వు. దాంట్లో అధికార పక్షానికి కొన్ని, ప్రతిపక్షానికి కొన్ని క్వశ్చన్ ఇస్తారు. దాంట్లో అన్ని రీచ్ అవ్వు కాబట్టి రీచ్ అవ్వకుండా అటువంటిది ఫస్ట్ అసెంబ్లీ స్టార్ట్ అయిన క్వశ్చన్ అవర్ స్టార్ట్ అయ్యి 1 hour క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత 0 hour అని చెప్పి స్పీకర్ అనౌన్స్ చేస్తారు. స్పీకర్ అనౌన్స్ చేసినప్పుడు మనం 0 hourలో మేము మాట్లాడతామని చెప్పి చైర్ చేస్తే, లేక ముందుగా స్పీకర్ గారు రాసి పంపి తప్పకుండా వాళ్ళు పిలుస్తారు. అప్పుడు 0 hour మాట్లాడతాం. 0 hourలో మనం మాట్లాడే విషయం ప్రకృతి వైపరీత్యం వలన ఏదైనా సమస్య ఉంటే కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలో వరదలు రావచ్చు. లేక ఈ మధ్య అసెంబ్లీలో 0 hour క్వశ్చన్ చేశారు. కుక్కలు పెడితే రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి, దాన్ని ఏ విధంగా నివారించాలని చెప్పి ఒక క్వశ్చన్ ఇచ్చారు. అటువంటి 0 hourలో అనేక విషయాలు నేను జగ్గయ్యపేట టిట్కోవలసి మాట్లాడాను. అదే అనేక విషయాలు 0 hourలో మాట్లాడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్, నా పేరు జాస్మిన్. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ మధ్యనే అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి కదా సార్. ఈ సమావేశంలో మన నియోజకవర్గ సమస్యల గురించి మీరు అడిగిన ప్రశ్నలు ఏమిటి సార్? ప్రత్యేకంగా మన కాన్స్టిట్యున్సీలో సెప్టెంబర్ నెలలో వరదలు వచ్చినప్పుడు వ్యవసాయ భూములు చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. కెనాల్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్, అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. అదేవిధంగా కొన్ని పొలాల్లో ఇసుక మ్యాటేసింది. అంటే పక్కనుంటే పాలేరు మునేళ్ళటువంటి ఇసుక ఆ పొలాలు రావటం, అదేవిధంగా కొన్ని చోట పొలాల కోత గురిపోయినాయి. వాటిని మరామతు చేసుకోవడం కోసం ఉపాధి హామీలో గతంలో మరి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులు వస్తాయి, దాంట్లో ఇంక్లూడ్ అవ్వలేదు. దాని ఉపాధి హామీలో పెట్టి ఆ రైతులు ఆదుకోమని చెప్పి అడిగాం. అదేవిధంగా టిట్కో హౌసింగ్ గురించి మాట్లాడడం జరిగింది. మరి ఆ విధంగా టిట్కో హౌసింగ్, ఇరిగేషను, ఈ 4-5 గురించి మనం ప్రత్యేకంగా అసెంబ్లీలో ప్రస్తావన జరిగిందమ్మా. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నా పేరు లక్ష్మణ్ కుమార్. నేను 10వ తరగతి చదువుతున్నాను. మీకు ఈ పాఠశాలతో ఉన్న అనుబంధం గురించి వివరించండి సార్. నేను కూడా ఇదే స్కూల్లో ఇలా చదువుకున్నా. అసెంబ్లీ సమావేశం కానీ యానివర్సరీ ఎప్పుడు మీతో పాటు ఇలాగే నేను కూడా ఇక్కడ ఆడుకున్నా. అందువలన అటువంటి స్మృతి గుర్తుకొస్తాయి. మీరు కూడా
బాగా చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ మీరు కూడా ఎమ్మెల్యే అయినప్పుడు కూడా లేక ఒక టీచర్ వచ్చినా సరే ఈ స్కూల్ చేయొచ్చు. అటువంటిది భవిష్యత్తు ఆలోచించుకొని కష్టపడి చదువుకుంటే బాగుంటుంది. నేను కూడా ప్రత్యేక ఈ స్కూల్కి ఇదే స్కూల్కి నేను యాజ్ ఎమ్మెల్యే రావడం సంతోషపడతాను. థ్యాంక్ యూ సార్. నా పేరు జహాబ్. నేను పదవ తరగతి చదువుతున్నాను సార్. సార్, ఈ రాజ్యాంగంలో ఆర్టికల్ 46 వెనకబడిన తరగతి గురించి తెలియజేస్తుంది. అంటే ఎస్సీ ఎస్టీ వారికి శాసనసభ్యులుగా మీరు చేపట్టిన చర్యని చెప్పండి సార్. అసెంబ్లీలో మనం నిధులు కేటాయించే ముందు ఎవరైతే ఆర్థికంగా ఏర్పడినట్టు ఎస్సీ ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ సప్లైన్ బీసీ సప్లైన్ ద్వారా వాళ్ళు నిధులు కేటాయించి వాళ్ళు బ్యాంక్ లోన్స్ కావచ్చు, అదేవిధంగా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడం నిధులు కావచ్చు, ఆ విధంగా ఎస్సీ సప్లైను, బీసీ సప్లైను, ఎస్టీ సప్లైన్ ద్వారా నిధులు కేటాయించి వాళ్ళ యొక్క భౌగోళిక పరిస్థితిని బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి నిధులు కేటాయిస్తూ వాళ్ళని కూడా డెవలప్ చేయడానికి నిధులు కేటాయిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గోపిక. నమస్కారం సార్, నా పేరు గోపిక. నేను 10వ తరగతి చదువుతున్నాను. ముందుగా జగ్గపేటకి ఎమ్మెల్యే అయినందుకు శుభాకాంక్షలు సార్. పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ సమావేశాలు జరిగేటప్పుడు సభ్యులు పరస్పరం వ్యక్తిగత దూషాలను ఆరోపణలు చేయడం వల్ల సమావేశ కాలం వృధా అవుతుంది సార్. దీనిని నివారించాలంటే ఏం చేయాలి సార్? నిజంగా మంచికొచ్చింది. అదేవిధంగా ఇది నిజంగా ప్రతి ఒక్కరు కూడా అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ఇటువంటి ఘర్షణలు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడు చూసేది ప్రజలకు కూడా చాలా అసహ్యిస్తూ ఉంటుంది. నేను ఒకసారి అంటూ ఉంటాను, అంటే పార్లమెంట్లో అసెంబ్లీలో మాట్లాడాలంటే విద్యార్థులు చదువుతో పాటు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడి నేర్చుకోవాలా అంటే చిన్నగా పేరెంట్స్ పెద్దలు కూడా చాలామంది పిల్లలు రాజకీయాలు పంపించాలంటే ఇటువంటి లాంగ్వేజ్ మాట్లాడుతారని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. దాన్ని చాలా వరకు కూడా నియంత్రిస్తారు. కొన్ని ప్రభుత్వాలు అక్కడ స్పీకర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, క్రమశిక్షణగా ఉంటే ఇటువంటి అసెంబ్లీలో ఇటువంటి పార్లమెంట్ లాంగ్వేజ్ కానీ వాదనలు జరుగు. దాని అందరి బాధ్యత. ఎందుకంటే మనం ఓటు వేసే ముందు చాలామంది ఆలోచిస్తూ ఉంటాం, మా కులందరూ కూడా అదే పార్టీ ఉన్నారు, మా పెద్దలందరూ అదే పార్టీలో ఉన్నారు, మా ఊరందరూ అదే పార్టీ అని చెప్పి అక్కడ పార్టీ ముఖ్యంగా ఎవరైతే డిసిప్లిన్గా ఉంటారో, ఏ నాయకుడు ఏ పార్టీ అయితే డిసిప్లిన్గా ఉంటారో అటువంటి నాయకుడిని సెలెక్ట్ చేసుకొని అటువంటి వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు. ఇది అన్పార్లమెంట్ లాంగ్వేజ్ డిసిప్లిన్ లేకుండా ప్రవర్తించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఓట్లు వేయకుండా వాళ్ళు నిరాకరించి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క భావాలు మార్చుకుంటారు. ఆ విధంగా ప్రజలు ప్రత్యేకంగా యూత్ మీ పేరెంట్స్ కూడా ప్రత్యేకంగా చెప్పాలి, అటువంటి క్యారెక్టర్స్ని ఎంకరేజ్ చేయకూడదని చెప్పి. అదేవిధంగా పార్లమెంట్ అసెంబ్లీలో వాళ్ళకి చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఆ విధంగా అది మంచి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణకి గౌరవించే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. గుడ్ మార్నింగ్ సార్. మై నేమ్ ఇస్ రాణి సంతోష్. ఐఎమ్ స్టడీయింగ్ 10th E సెక్షన్. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం అంటే ఏంటి సార్? అంటే ప్రతిరోజు కూడా అది అసెంబ్లీ సమావేశాలు. ఇప్పుడు మన బడ్జెట్ సమావేశాలు 11 days జరిగినాయి. ఫస్ట్ స్టార్టింగ్ ప్రశ్నోత్తర సమయాలతో స్టార్ట్ అయింది. శాసనసభ్యులు ఇచ్చినటువంటి ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలు 1 hour 1.5 hour 2 hours పడతా ఉంటాయి. ఆ ప్రశ్నలకి సంబంధిత మంత్రులు సమాధానం చెప్పాలి. ఒక ఎమ్మెల్యే లేచి ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఎవరైతే మినిస్టర్, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ మినిస్టర్ కావచ్చు, ఇరిగేషన్ మినిస్టర్ కావచ్చు, దానికి సమాధానం చెప్పాలన్నమాట. అది ప్రశ్నోత్తర సమయం. అది కానప్పుడు 0 hour మాత్రం కొన్ని చోట షార్ట్ నోటీస్ అని ఇప్పుడు అప్పటికప్పుడు షార్ట్ నోటీస్ డిమాండ్ ఉంటుంది. ఆ విధంగా కూడా మనం స్పీకర్ ద్వారా మాట్లాడుతాం అసెంబ్లీలో. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రత్నకుమారి సార్. నేను 10వ తరగతి చదువుతున్నాను సార్. పాఠశాలలో వాల్యూస్ పెంపొందించాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్? నేను కూడా అసెంబ్లీలో మాట్లాడదాం అనుకుని కుదరలేదు. రోజు నాకు 0 hour కానీ అవకాశం రాలేదు. డిమాండ్స్లో మాట్లాడదాం అనుకున్నాం. డిమాండ్స్లో మాట్లాడే టైంలో ఆగాం.
అయితే ఎథిక్స్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తుంది. వీక్లీ వన్స్ ఏదో ఎథిక్స్ క్లాస్ పెడతా ఉన్నారు. దానికి సిలబస్ కానీ మెటీరియల్ ఏమి లేవు. కంపల్సరీగా ఈరోజు మరి చాకటి కొడుతురా గారు గవర్నమెంట్కి అడ్వైజర్ అండ్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ చేశారు. అటువంటి వాళ్ళతో ప్రతి స్కూల్ కూడా ఆ క్లాసుల పరిస్థితిని బట్టి ఒక సిలబస్ మెటీరియల్ ఇచ్చేసి 1 hour అనేది ముక్కుబడి కాకుండా తప్పకుండా ఎథిక్స్ మీద ప్రతి ఒక్క సందర్భంలో మాట్లాడుతూ ఉంటే ప్రజలు నిజంగా ఈరోజు పిల్లల చిన్న వయసు నుంచే ఎథిక్స్ పాటిస్తే విలువలు పాటిస్తే మంచి సమాజం ఏర్పడుతుంది. ఆ విధంగా ప్రభుత్వం కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చాగంటి కోడితో మాట్లాడినప్పుడు చెప్పారు, పిల్లల్లో ఎథిక్స్ పెంచే విధంగా చేయాలని చెప్పినప్పుడు చాగంటి గారు చెప్పిన మాట లోకేష్ బాబు ఆల్రెడీ విద్యాశాఖ లోకేష్ అది ఆయుధం గైడ్లైన్స్ ఇచ్చారు, త్వరలో తయారు చేస్తూ ఉన్నారు. దానిలో మనందరూ కూడా ఎథిక్స్ మీద ప్రతి ఒక్క విద్యార్థి ముఖ్యం, ఎథిక్స్ చాలా ముఖ్యం. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎథిక్స్ మెయింటైన్ చేస్తూ అటు ఉపాధ్యాయులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, అందరూ కూడా గురువులతో ముందుకు పోవాలని కోరుతాం. థ్యాంక్ యూ సార్. నా పేరు సుమలత. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఎప్పుడూ చదువే కాకుండా గేమ్స్ విషయాల్లో మీ సలహాలు ఏంటి సార్? మరియు మీరు కర్రసాము నేర్చుకున్నారని తెలిసింది సార్. ఎలా నేర్చుకున్నారు సార్? ఎప్పుడు నేర్చుకున్నారు సార్? తప్పకుండా విద్యతో పాటు వ్యాయామం చాలా అవసరం. గతంలో మీరు నిజంగా ఆల్టర్నేటివ్ ప్రతిరోజు కూడా డ్రిల్ పీరియడ్ ఉండేది. ఇప్పుడు మన స్కూల్ కింద ప్లే గ్రౌండ్ ఉంది, పీఈటీ ఉన్నారు, కానీ చాలా ప్రభుత్వ పాఠశాలలో పీఈటీ లేదు, ప్లే గ్రౌండ్ లేదు, అదేవిధంగా వ్యాయామ సామాగ్రి కూడా లేవు. గవర్నమెంట్ కంపల్సరీగా ప్రతి ఆల్టర్నేటివ్ ఎవ్రీడే 1 hour కనుక డ్రిల్ పీరియడ్ పెట్టి పీఈటీస్ ప్లే గ్రౌండ్ తప్పకుండా. ఎందుకంటే విద్య హెల్తీ మైండ్ హెల్తీ బాడీ, ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళకి ఆలోచన శక్తి కూడా మేధాశక్తి బాగుంటుంది చెప్పంటారు. కాబట్టి తప్పకుండా క్రీడల విషయంలో ప్రభుత్వ ఆలోచన అదే విధంగా ఉంది. మనందరం కూడా తప్పకుండా క్రీడ ఎంతో కొంత టైం కేటాయించిన అవసరం ఉంది. మన కరసామ విషయం చిన్నప్పుడే సరదాగా నేర్చుకునేవాడు, అలా మామూలు ప్రాక్టీస్ చేస్తూ ఆ విధంగా కరసామను కొద్దిగా నాకు నేర్పించుతుంది. థ్యాంక్ యూ సార్. సార్, నా పేరు పూజిత. నేను 10వ తరగతి చదువుతున్నాను. రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వం సమాజాల్లో అమలు జరగాలంటే ఏం చేయాలి సార్? సమానత్వం అనేది ఇదే రాజ్యాంగంలో 11 విషయాల్లో అన్ని విషయాలు కూడా సమానత్వం జరుగుతూనే ఉంది. అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కొన్ని పరిస్థితులు బట్టి కొన్ని ప్రాంతాలు బట్టి ఇబ్బంది ఉంది. దాంట్లో అందరూ కూడా బాధ్యులు, ఎవరైతే శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా దీని బాధ్యులు. దానికోసం నిధులు కూడా, ఎందుకంటే సమానత్వం అనేది ఆర్థిక పరమైనటువంటి లేక ప్రాంతంలో ఉన్న పరిస్థితులు బట్టి కొన్ని ప్రాంతాల్లో నిజంగా వర్షం నీళ్ళు లేకుండా కూడా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు, వాటికి కేటాయించడం కావచ్చు. అదేవిధంగా కొన్ని సామాజిక వర్గాలు ఏర్పడబట్టి వాళ్ళకి నిధులు కేటాయించడం, లేదా ఆర్థికపరమైనటువంటి ఇండస్ట్రీ ప్రోత్సహించడం, ఎడ్యుకేషన్ రిజర్వేషన్ ఇవ్వడం, ఇన్ని కూడా సమానత్వం. ఇన్ని సమానత్వం జరుగుతున్నది, ఇంకా చేయాలి చాలా ఉంది. తప్పకుండా అందరం కూడా బాధ్యులే, అందరం కూడా దీనిలో సమానత్వం ఉండే విధంగా ప్రవర్తిస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్, నా పేరు పూజిత. నేను 10వ తరగతి చదువుతున్నాను. విద్యార్థులు కూడా రాజకీయాల్లోకి రావచ్చా సార్? దీనిపై మీ అభిప్రాయం చెప్పండి సార్. రావచ్చు కదా, రావాలి. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అనేక రకాల వ్యక్తుల యొక్క మనస్తత్వాలు, ఆలోచనలు తెలుస్తూ ఉంటాయి. మీరు చిన్నప్పటి నుంచి ఆలోచించారనుకో, సమాజంలో ఇప్పుడు రాజకీయ నాయకులు చేసే తప్పులు కావచ్చు, లేదా రాజకీయ నాయకులు చేసే నిర్ణయాలు కావచ్చు, తప్పు నిర్ణయాలు తీసుకోవచ్చు, మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు, కొన్ని నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. మీరు ఆలోచించినప్పుడు తప్పకుండా ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఇటువంటి తేడాలు తీసుకొస్తే బాగుంటుంది. మీరు చిన్నప్పటి నుంచి ఆలోచన వస్తే మీరు పెద్దయ్యాక యాజ్ ఎమ్మెల్యే అయినప్పుడు చిన్నప్పుడు మనం చేద్దాం అనుకున్నాం, అటువంటి మార్పు తీసుకొస్తే బాగుంది చెప్పి ముఖ్యమంత్రి దృష్టికో పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టర్ తీసుకున్నప్పుడు తప్పకుండా మీ చిన్న వయసులో ఆలోచనే పెద్దయ్యాక ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న విద్యార్థి తప్పకుండా రాజకీయాలు రావాలి, క్రమశిక్షణ రాజకీయ నాయకులుగా ఎదగాలని ఆలోచించాలి. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్, నా పేరు శ్రావణి. నేను 10వ తరగతి చదువుతున్నాను సార్. సార్, రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? సో రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ్యాంగం పట్ల అవగాహన ఉండాలి.
అంటే భారత రాజ్యాంగం తయారు చేయడానికి ఏ విధంగా కష్టపడ్డారు, భారత స్వాతంత్రానికి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రం సాధించాం. అటువంటి రాజ్యాంగం మన ఈరోజు ప్రపంచ దేశంలోనే గొప్ప రాజ్యాంగం మనది భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, దాని ప్రకారం పాటిస్తున్నా లేదా, రాజ్యాంగంలో ఏదైతే ఉన్నాయో ఆ నియమ నిబంధనలు ప్రజాప్రతినిధులు పాటించాలి, విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కూడా పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం పట్ల అవగాహన ఉంటూ ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలు అమలవుతున్నాయి కాదు అబ్జర్వ్ చేసి దాన్ని నిలదీసే విధంగా ప్రశ్నించే విధంగా మీ అందరూ కూడా ఉంటే తప్పకుండా రాజ్యాంగాన్ని ఎవరు కూడా గౌరవించుకుంటూ ముందుకు పోవాలి. థ్యాంక్ యూ సార్. సార్ మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి సార్? యాక్చువల్గా సైన్స్ ఇంట్రెస్ట్. ఎందుకంటే సైన్స్లో నేను పెద్ద మార్క్స్ సాధించకపోయినా సైన్స్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ప్రస్తుత సమయానికి కావాల్సింది అనేక రకాల పరిశోధన కావాలి. వ్యవసాయంలో కావచ్చు, విద్యుత్తులో కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, అనేక విషయాలు పరిశోధన బాగా జరగాలి. కాబట్టి విద్యార్థులు మరి చాలా రోజులు చూస్తూ ఉంటాం, ల్యాబ్లు అనేది మొక్కుబడిగా ఉంటాయి. ల్యాబొరేటరీస్లో మనం ప్రాక్టికల్ చేసినప్పుడు తప్పకుండా థియరీ కన్నా ప్రాక్టికల్ చేసినప్పుడు ల్యాబ్లో చేసిన ప్రాక్టికల్ తప్పకుండా గుర్తుంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా సైంటిఫిక్గా ఆలోచించి సాధ్యపడదా. ఈరోజు మన ఎనర్జీ చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తయారయ్యేటువంటి విద్యుత్ మొత్తం కూడా థర్మల్ పవర్, ఎక్కువ బొగ్గుతో తయారయ్యే విద్యుత్. ఈ మధ్య విండ్ పవరు, సోలార్ పవరు, మరి ఇటువంటి పవర్స్ వస్తూ ఉన్నాయి. అంటే భవిష్యత్తు ఇదే విధంగా ఉంటే కోల్ వలన షార్టేజ్ వస్తే, పొల్యూషన్ వస్తే, కాస్ట్ పెరిగిపోతూ ఉంది. సోలార్ అవసరం అని చెప్పి అదేవిధంగా అదేవిధంగా రకరకాల విద్యుత్ తయారు చేస్తాను. దాని మీద ఆలోచించడం. అదే వ్యవసాయ రంగంలో కూడా అనేక రకాల పరిశోధన చేస్తున్నారు. వ్యవసాయంలో కూడా రాను లేబర్ ఖర్చు పెరిగిపోతూ ఉంది. దాంట్లో ఇంప్లిమెంట్ తయారు చేయడం కావచ్చు, రకరకాల తెగుళ్ళు వస్తూ ఉన్నాయి. ఏ విధంగా తెగుళ్ళను నివారించాలంటే దాని పురుగును తయారు చేయడానికి కూడా సైన్స్ చాలా అవసరం. కాబట్టి సైన్స్ బాగా ఇంట్రెస్ట్. మీరు కూడా ప్రస్తుతం ఏం కావాలి, ఏం చేయాలి, సమాజ అవసరాన్ని బట్టి ఆలోచిస్తూ ముందుకు పోవాలి. అందువల్ల సైన్స్ ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ. నేను 10th క్లాస్ చదువుతున్నాను సార్. మీరు రాజకీయాల్లోకి రాకపోతే ఏ రంగాన్ని ఎంచుకునేవారు? సమాజ సేవ చేసుకునేవాడు. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నా పేరు నాగతేజ. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మీ విద్యాభ్యాసం ఎలా సాగింది సార్? తెలియజేయగలరు సార్. విద్యాభ్యాసం ఎలా సాగింది సార్? కాలేజ్ ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకున్నాను. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కూడా ఆ క్లాస్ రిప్రజెంటేటివ్గా, అదే డిగ్రీలో సెకండ్ డిగ్రీలో ఉన్నప్పుడు ఆ క్లాస్ రిప్రజెంటేటివ్ గెలిచాము. తర్వాత డిగ్రీలో ఇలాక కాలేజ్ స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్ గెలిచాము. అప్పుడు కూడా ఫ్రెండ్స్తో కలిసి ఏ సమస్య ఉంటే ప్రిన్సిపల్ దృష్టి తీసుకురావడం కానీ, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు విద్యార్థులకు వ్యతిరేకంగా ఉంటే వాటి మీద వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేసినప్పుడు నేను కూడా స్టూడెంట్స్ ఏఎస్ఎఫ్లో ఉన్నాం. అంటే విద్యార్థుల్ని దర్శించి ప్రజల సమస్యలు, విద్యార్థి సమస్యలు, సమాజం విషయం తెలుసుకుంటూ ముందుకు పోయేవాళ్ళం. ఆ విధంగా చదువు మాత్రమే కాకుండా సమాజంలో జరుగుతున్న అన్ని విషయాలు తెలుసుకుంటూ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలంటే వాటి మీద ఉద్యమం చేస్తూ ముందుకు పోవడం చాలా అటువంటి ఆలోచనతో ముందుకు పోయాం. థ్యాంక్ యూ సార్. సో నమస్తే సార్. మరి ముఖ్యంగా మీరు సైన్స్ ఆసక్తి అని మా సైన్స్ టీచర్లందరూ ఊపిరి కొలిపారు. విద్యార్థులు కూడా దీన్ని ఆదేశంగా తీసుకొని సైన్స్ని అభింతగా ప్రేమించి భవిష్యత్తులో సైంటిస్టులుగా మారాలని నా కోరిక. భారతదేశానికి అన్ని వనరులు ఉన్న శాస్త్రవేత్తల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మరి చిన్నప్పటి నుంచి వాళ్ళకి శాస్త్రీయ ఆలోచన రావాలి సార్. మరి మీరు చెప్పినట్టుగా సోలార్ ఎనర్జీ మనకి చాలా ఉపయోగం అండి. మరి మనం ముఖ్యంగా భూమధ్య రేఖ దగ్గరగా ఉన్న ప్రాంతంలో మరి సూర్యశక్తి చాలా వృధాగా పోతుంది. మరి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా ఉంది. ప్రభుత్వం కొంత సబ్సిడీ ఇచ్చినప్పటికీ దాన్ని ఇంకా సబ్సిడీ పెంచే విధంగా మీరు శాసనసభ్యులుగా మరి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తారని నేను కోరుకున్నాను సార్. బట్ ప్రీవియస్ గతంలో పోల్చుకుంటా అంటే 1 మెగావాట్కి 15 కోట్లు వచ్చే తర్వాత 10 కోట్లు ఈరోజు
4 కోట్లతో 1 మెగావాట్ తయారవుతుంది. ప్లేస్ విస్తీర్ణం 1 మెగావాట్కి 5 ఏకర్స్ కావాలి గతంలో. ఇప్పుడు 3 ఏకర్స్లో 1 మెగావాట్ కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకా దాన్ని లైఫ్ పెంచడం, సోలార్ రేట్ తగ్గించుకొని, ఎందుకంటే 3 ఏకర్స్గా 1 ఏకర్లోనే 1 మెగావాట్ తయారయ్యే విధంగా 3 కోట్లుగా 1 కోటి రూపాయలు. అంటే రాను సైన్స్ డెవలప్ అయ్యి కాస్ట్ తగ్గిపోతే అందుబాటు రాదు కాబట్టి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా డొమెస్టిక్కి అదేవిధంగా ఇండస్ట్రీకి కూడా సోలార్ పవర్ ప్లాంట్ ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో ప్రభుత్వ సహకారం ఉంది. ఇంకా భవిష్యత్తులో ఇంకా సహకరిస్తారు. అయితే సైన్స్ ఇంకా డెవలప్ అయ్యి సోలార్ పవర్ అనేది, పవర్ బ్యాంక్ ఏదైతే ఉందో బ్యాటరీ యొక్క లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. సోలార్ పవర్ ఛార్జ్ చేసుకునేటువంటి బ్యాటరీస్ కావచ్చు, సోలార్ ప్యానల్స్ కూడా ఇంకా తక్కువ కాస్ట్కి వచ్చి ఎక్కువ సంవత్సరం పనిచేసే విధంగా సైన్స్ డెవలప్ అయితే బాగుండదు. బాగా ఉందని మన క్వశ్చన్ ద్వారా నిరూపితమైంది. సారు చక్కగా ఇంత సమయాన్ని మన స్కూలు గురించి కేటాయించి అంత సమయాన్ని కూలంకషంగా, సుదీర్ఘంగా, చక్కగా, చాలా ఓపికగా చెప్పినందుకు మా పాఠశాల తరఫున ధన్యవాదాలు సార్. విద్యార్థులు చక్కటి ప్రశ్నలతో మరి సారు సమాధానాలతో మంచి సమాధానాలతో సాగింది. మరి సార్కి ధన్యవాదాలు తెలుపుతూ, మరి సార్ దృష్టిలో మరి మా విద్యార్థులందరూ దాదాపుగా 15 మంది విద్యార్థులు క్వశ్చన్స్ అడగటం జరిగింది. మరి సార్కి నచ్చినటువంటి బెస్ట్ క్వశ్చన్, పార్లమెంట్ అసెంబ్లీలో సభ్యులు అనేక దోషాలతో మాట్లాడుతున్నప్పుడు మరి టైం వృధా అయిపోతా ఉంది, మరి ఇది మంచిది కాదు కదా అని చెప్పని అడిగారు కూర్చొని. ఎందుకంటే అంటే ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తా ఉన్న పార్లమెంట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు కూడా రాష్ట్రం, దేశ ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. క్రమశిక్షణతో ఉండాలని చెప్పి వాళ్ళకి చెప్పినట్టు ఉందన్నమాట. ఎందుకంటే చాలామంది లాంగ్వేజెస్ చాలా ఘోరంగా మాట్లాడుతుంటారు. అటువంటిప్పుడు ఇది అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. అప్పుడు ఎవరికి వాడు నాలుగు దగ్గర పెట్టుకొని మంచిగా మాట్లాడతారు. అది మంచి ప్లేస్గా నేను భావిస్తాను. టెన్త్ క్లాస్ గోపికకి సార్ ప్రైజ్ ఇస్తున్నారు. బెస్ట్ క్వశ్చన్. ఫస్ట్ వన్ గుడారు నందిని, సెకండ్ బి మంజుల, థర్డ్ వన్ పర్సిపోజు కార్తీక్, ఫోర్త్ కోటేటి లక్ష్మి. త్వరగా రావాలి. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి వాటి కార్యక్రమాల్లో వీళ్ళు ఫస్ట్ వచ్చారమ్మా. మనకి జడ్జిగా పచ్చా శ్రీనివాసరావు గారు, విన్సెంట్ మాస్టర్ చేశారు కదా మీరు. అది మాట్లాడటము ప్లస్ డ్రాయింగ్ వేయటం, వాటిలో వచ్చిన ఫస్ట్ కమ్మా ఇవి. మన స్కూల్లో నిర్వహించుకోవడం జరిగింది. ఆ కాంపిటీషన్స్ లో విజేతలైన వారికి ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రైజులు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి విజేతలు అందరూ కూడా రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఓకే, స్పీచ్లో ఫస్ట్ ప్రైజ్ వి జాస్మిన్, ఎలొకేషన్లో జాస్మిన్ ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ వి జెసికా 8th D. థర్డ్ ప్రైజ్ సక్స్కిన్ 9th D. 8th E. థర్డ్ ప్రైజ్ వి వేదశ్రీ. సెకండ్ ప్రైజ్ డ్రాయింగ్లో ఎన్ హర్షిత. క్లాప్స్ కొట్టాలి. తిని వస్తే క్లాస్లో టీచర్ ఏదన్నా పాఠాలు చెప్పినా కడుపులో ఏదన్నా ఉంటేనే వాళ్ళకి అర్థమవుతుంది. గారు ఎమ్మెల్యే గారి కార్యక్రమం మటుకు ఓట్ ఆఫ్ అని చెప్తారు. కల్చరల్ యాక్టివిటీ జరుగుతూ ఉంటాయండి. మనకి 12:45 టైం ఉంది కాబట్టి పిల్లల్ని మనం అప్సెట్ చేయకుండా కల్చర్ జరుగుతుంది. పచ్చా శ్రీనివాసరావు గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఈవెంట్. ఇప్పుడు ఇంతవరకు జీవీజే జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో సోషల్ డిపార్ట్మెంట్ పిల్లర్స్ 4 స్తంభాలైనటువంటి శంకర్ గారు, భాగ్యలక్ష్మి గారు, శ్రీనివాస్ గారు, హనుమంతు గారు 4 రోజులుగా కష్టపడుతూ
నిర్వహించినటువంటి ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మన్ కీ బాత్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు నిర్వహిస్తుంటే మనం లైవ్లో మాత్రమే టీవీలో చూడగలిగాం. ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా మీరు ఎన్నో ప్రశ్నలు అడిగితే చాలా ఓపికగా ఓర్పుతో అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పినటువంటి మన స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సాధ్య పాటు ఇచ్చేసినటువంటి గీతారాణి గారి కౌన్సిలర్ గారికి, అదేవిధంగా లక్ష్మణ్ గారికి, ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జీవి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మరి రాజ్యాంగం గురించి చాలా విపులంగా ఆవేశంగా మీకు వినిపించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇచ్చినటువంటి మౌలాలి గారికి కూడా మీ అందరి కర్తాల ధ్వనుల మధ్య ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మరి హెచ్ఎం గారు కూడా ఎంత ప్రయాసాలకు వచ్చి మరి చెప్పిన మాట అన్నిటికీ అరేంజ్మెంట్స్ చేయించుకుంటూ ముందుకు నడిపిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి సోషల్ డిపార్ట్మెంట్ వారికి సహకరించినటువంటి ఉపాధ్యాయుని అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పేరున అందరికీ కూడా సోషల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మొత్తం డిపార్ట్మెంట్ అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా సహకరించడం వల్ల ఈ ప్రోగ్రాం మంచి సక్సెస్ అయింది. మరి ఇక ముందు కూడా పిల్లలు కూడా చాలా డిసిప్లైన్గా ఉన్నారు. ఈరోజు మీకు మీరే ఒకసారి తప్పట్లు కొట్టుకోవాలి. మరి ఎమ్మెల్యే గారు తన అమూల్యమైన టైంని మన కోసం ఇంత టైం కేటాయించినందుకు, మన స్కూల్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంత టైం మనతో ఉన్నందుకు, మన ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అందరూ కూడా గట్టిగా క్లాప్స్ ఎమ్మెల్యే గారికి. మంచి ఎమ్మెల్యే గారు మరలా మన కార్యక్రమాలకి ఎప్పుడు కూడా రావాలని, మా విద్యార్థులతో ఎప్పుడు కూడా మమేకమై ఉండాలని, సార్ కూడా విద్యార్థులని చాలా ఇష్టం. ఈ జగ్గపేట ఎమ్మెల్యే అవటమే కాదు, మరి అసలు చాలామంది ఎమ్మెల్యేలను చూసాం, కానీ స్కూల్కి రావాలంటే రారు ఎవరు. కానీ సార్ మాత్రం ముందు వచ్చి మీ అందరితో ఉండటానికి ఎక్కువ ఇష్టపడతారు. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మా స్కూల్కి ఇంత టైం మాకు కేటాయించినందుకు మళ్ళా మీ అందరి తరఫున, పాఠశాల తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగా చాలా హ్యాపీగా, ఎందుకంటే శంకర్ మాస్టరు, హనుమంతరావు గారు, కృష్ణ మాస్టర్, జీవి వచ్చినప్పుడు ఇంత సీరియస్గా ఇంత కన్స్ట్రక్టివ్గా చేస్తారనుకోరు. చాలా కన్స్ట్రక్టివ్గా పిల్లల్ని మోటివేట్ చేస్తూ మమ్మల్ని కూడా అలర్ట్ చేశారు. మీ హెచ్ఎం గారు, మీ టీము, ఉపాధ్యాయులు, సోషల్ టీము, అందరి టీం అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాను. స్టూడెంట్స్ కూడా డిసిప్లిన్గా ఉండి చక్కగా ఆలకిస్తూ చక్కగా ప్రశ్నించి మీ అందరూ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.